24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూలకు వాడినటువంటి నెయ్యి, అది నెయ్యే కాదన్నారు, నెయ్యి కల్తీ జరిగిందనేటువంటిది వాస్తవం అనేటువంటి మాట రిపోర్ట్లు చెప్పినాయి. అదేవిధంగా మేము చెప్పడం మాత్రమే కాకుండా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి మాట. జంతు కొవ్వు కలిసిందా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి మాట సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరొక అంశం, అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందనేటువంటి మాట మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని వాళ్ళే ఆమోదించేశారు కూడా. ఏమంటున్నారు వాళ్ళు, మేము ఫలానా చోటు నుంచి తెచ్చామనేటువంటిది ఏదైతే చెప్పారో, ఎక్కడి నుంచో మేము నెయ్యి తెచ్చి ఆ లడ్డూలు పంపించాం అక్కడికి అనే మాట చెప్తూ, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి, ఆ అయోధ్యకు పంపించిన లడ్డూలు ఒక చోట నుంచి తెచ్చాం, అందులో కల్తీ లేదు, మిగతా వాటిలో కల్తీ లేదని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. వాళ్ళు చెప్పిన మాటలో ఎక్కడా కూడా కల్తీ లేదనేటువంటిది లేదు. 100% ఇవాళ వెంకటేశ్వర స్వామికి ఉపయోగించినటువంటి నెయ్యిని కల్తీ చేసి 319 రూపాయలకి క్వాలిటీ నెయ్యి, ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని తీసుకొచ్చి బోలేబాబా వాళ్ళకి ఇచ్చేసి ఆ రకమైనటువంటి కల్తీకి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడం చేసిన ప్రయత్నం వారి మాటల్లోనే స్పష్టంగా కనబడిపోతుంది. దీని మీద వాదోపవాదాలు వేరే విషయాలు జరిగి అది పక్కన పెట్టేస్తే ఆ పార్టీ నాయకులే వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఇవాళ అమర్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అయోధ్యకు వాడిన నెయ్యిలో కల్తీ లేదు, తతిమావట్లో నెయ్యి ఉందని చెప్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి పూర్తిగా కల్తీ నెయ్యితోటి వాళ్ళు చేశారండి.